కలిగిన మనందరం కూడా పరలోక రాజ్యం కొరకు మారు మనసు పొంది దేవుని తీర్పులను తప్పించుకొని ఆ ప్రభువు అక్కడ ఎత్తబడి ఒక ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించుగా కానీ స్వస్థ జ్ఞానం దేవుడు సమాధానం యేసుక్రీస్తు వారి హృదయంలో తలంపులు కావాలని గాక ఆమేన్. దేవాయందు శుద్ధ హృదయము కలుగా చేయు నాయంతరంగములో స్థిరమైరా ధనముగా పుట్టించు నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి నీ పారి నా యొద్ద తీసివే నీ రక్షణ సమతి గల మనసు కాయగా నాను దయచేసి కూర్చోండి. ప్రభు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు వరకుబడి కానుకలు చెల్లించే వారు ఎవరైనా ఉంటే దాంతో ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవుడా నీ కొందనాలు అయ్యా. ఎంతో ప్రేమ కలిగిన వారు ఎక్కడ చూచిన అపాయం, ఎక్కడ చూచిన మరణం, ఎక్కడ చూచిన తెలియని రోగాలు నీ కాపుదలలో మా బిడ్డలు ఉంచినందుకు స్తోత్రం. ఇదిగో మా పిల్లల జీవితాలను తీసుకొచ్చి నీ కానుకలను మీరు అంగీకరించండి ప్రభువా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలన్నావు. నీ రాబడిలో ఒక భాగము నాకు ఇచ్చి నన్ను శోధించమన్నావు. ఇచ్చిన కుటుంబాల బిడ్డలను దీవించి ఆరోగ్యము, ఆయుష్కాలము, చదువులు, వివాహాలు, ప్రతి అవసరతలు మీరు తీర్చండి. వారి పట్ల ఇంతవరకు నువ్వు చేసిన మేలను బట్టి స్తోత్రం. ఇక ముందు కూడా అనేక మేలులు చేసి కృప చూపమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియొక్క దేవుని దీవెన సదాకాలం మీకు తోడై ఉండును గాక. సంఘ పెద్దలు ముందు కూర్చుని కానుకలు స్వీకరిస్తుండగా పుట్టెను దునియాలో, ఇండియాలో
ఇంట్లో ప్రార్థనలు బాగా జరుగుతూ ఉన్నాయి. అది చాలామంది ప్రార్థనలకు వస్తున్నారని నేను కలుస్తూ ఉన్నారు. ఇంకా రానివారు, ఇంకా కొంచెం రానివారు ఎవరైనా ఉంటే ప్రార్థనకు రావాలని మనం చేస్తున్నారు. మరి మన సంఘంలో వారు బలపడుతున్నారు. మీ అందరికీ తెలుసు, మిమ్మల్ని బలపరిచే పాస్టర్గా మనం ఎక్కడికి చర్చికి వెళ్ళినా, మరి నేను పాస్టర్ పక్కనే ఉంటుంది, మా ఇంటి పక్క బజార్లో సియో. ఇంకా ఎవరన్నా నేను పాస్టర్గా తెలిస్తే తప్ప మైకి రాలు బాటమే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన చేత పాటలు పాడలేదు, మన చేత ప్రసన్నం చేయలేదు. ఇక్కడ నేర్పుతాం, ఇక్కడ నేర్చుకోవాలి మీరు అన్న. ఇప్పుడు నలుగురు ముగ్గురు చెప్తున్నారు, సుధమ్మ, ఇంకా ఎవరు, మరి విజయమ్మ గారు, భాగ్యమ్మ గారు, పాస్టర్ నలుగురు. మరి ఇంకెప్పుడు నలుగురు వస్తారు, 10 మంది అవ్వాలి. ఇంకా సుజాత ఉన్నారు, శుభలత, కొంతమంది పేర్లు ఉన్నాయి నేను చెప్పగలడానికి. మరి ఇంకో ముందు లైన్లో కూర్చుంటారు కానీ ఆలోచిస్తున్నారు, మరి పాస్టర్ నా పేరు చెబుతారేమో. మీరందరూ సిద్ధపడి నేర్చుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ భార్యమ్మ గురించో మార్తమ్మ గురించో నేర్చుకొని బలపడాలి. ఇక్కడ చాకలై ఇంకా రక్షించాల్సిన పని మీదే చాలా ఉంది. కనుక చాలా సేవ ఉంది, మనం రక్షించాల్సిన అన్ని జనాంగం ఎంతో ఉంది. కనుక మరి మీరందరూ తయారవ్వాలి. దేవుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతం ఇస్తాడు. భారతదేశంలో 120 కోట్లు ఉన్నారు అన్నిలు, పేరుకే 2% మన నాలాంటి వాడు, యశ్వర్ గారు లాంటి వాడు ఇన్ని గుండెలు క్యాపిలేసి పాపం చనిపోయాడు. ఆయన ఒక్కడి వల్ల కాదు, ఆయన 500-600 సంఘాలు ఇప్పుడు స్థాపించారు. అయినా చాలు 2 కోట్ల మందిని 200 కోట్లు రక్షించాలంటే, 120 కోట్లు రక్షించాలంటే ఎంతమంది కావాలి? మీరందరూ పాస్టర్లు, మీరందరూ అంగేసుకోవాలని కాదు, మీరందరూ సువార్త ప్రకటనలు అవ్వాలి. నా కోరిక మీరందరూ బైబిల్ నేర్చుకోవాలి, పాటలు మాత్రం నేర్చుకోవాలి, ప్రార్థన చేసి నేర్చుకోవాలి, సంతోషించాలి. నేను మరి గమనించాలని మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి సమయంలో మనం చూస్తూ ఉంటే ఫెస్టివల్కి మనకి మీరందరూ చక్కగా పాట పాడటానికి మరి క్యాసియో వచ్చింది, కానీ ఎవరు నేర్చుకున్నారో లేక మన క్యాసియో తేట్లేదు. బయట నేను మరి వాయించడానికి ఒకసారి తీసుకొచ్చాను. మరి అప్పుడు మరి పేమెంట్ నేను పే చేశాం. మరి విజయమ్మ గారు అడిగి మరి ఈసారి వారు కూడా కొద్దిగా తక్కువ హెల్ప్ చేయమన్నాను. మరి మీరందరూ కూడా ఇష్టపడితే రమ్మని కోరాము. మీకు ఆ రోజు క్యాసియో, తర్వాత తబలా ఇన్స్ట్రుమెంట్ 2 కూడా ఏర్పాటు చేశాం. కావలసిన సౌండ్ సిస్టమ్ అంతా కూడా భాగ్యరావు చూస్తారు. దానికై చిన్న ఖర్చు మాత్రం మరి మీరు భరాయించాలనుకుంటున్నాను. మీ శక్తి చాలకపోతే నాకు వచ్చిన కానుకలు ఇస్తాను, మీరు ఇవ్వకపోతే నాకు వచ్చే చిన్న కానుకలు ఇస్తాను. ఎందుకంటే నా ఆశ ఏంటంటే మీరందరూ క్యాసియో మీద పాడాలి. తర్వాత సింగిల్ పాటలు తక్కువ ఉంటాయి, గ్రూప్ సాంగ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. ఆ రోజు యూత్ వస్తారు, మనల్ని ఎక్కువసేపు ప్రసంగం వచ్చేది. ఫస్ట్గా 8ంటికే ముగించారు. ఆ రోజు 5:30కే ప్రారంభించండి, 8:30 పిల్లలు డ్యాన్స్ వేయాలి సార్ అంటారు. మనకు ఒక గంటే ఉంది. అందుకని గ్రూప్ సాంగ్స్ 5-6 కలిసి ఒక బ్యాచ్, ఒక్కొక్కరు ఒకసారి ఒక పాట పాడితే 2 టైంలు అట్లా 5 బ్యాచ్లు తయారవ్వండి. 5-25 మంది అవుతారు, సరిపోదు. తలా ఒక పాట, తలా 2 పాటలు వస్తాయి. గమనించాలని మనం చేస్తున్నాం. మరి పిల్లలు సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, క్రిస్మస్ నాటికలు నేర్పిస్తున్నారు అనుకుంటున్నాము. అమ్మ చేస్తున్నారా? చాలా సంతోషం. మీ పనులు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి దైవ సేవకుడిగా మరి ఇది మంచి చెడు నాకు తెలియదు. మరి బిషప్ గారి ఇంటికి వెళ్ళి మరి క్యాలెండర్ చూపించి దీని మీద ఏఎస్సి పేరు లేదని నా మీద అప్లికేషన్ చెప్పడం, ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారని అమ్మగారు నాకు చెప్పింది. నేను ఆ ఇంట్లో బిడ్డలాంటి వాళ్ళు నీకు తెలుసో లేదు. అమ్మ నన్ను పిలిచి కోప్పడింది, ఎందుకు ఇచ్చావు అసలు క్యాలెండర్ అన్న. ఎవరో మనకు డోనర్స్ సంగతి చూపించాను, ఇస్తే ఇంకా అక్కడెక్కడే ఒక్కటి కూడా ఇవ్వద్దు, బయట ఇచ్చేది. నాకు వచ్చి అది రాంగ్ అని చెప్పినట్టు చెప్పారు. నేను చెప్పి పంపించాను. నన్ను అక్కడ తీసుకెళ్ళి అవమానం చేయటం, నాకు ఇష్టమైన వాళ్ళకి 4 క్యాలెండర్లు ఇచ్చేవాడిని. సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం గొల్లరపాలెమే, ఇక్కడ ఏఎస్సి అని రాయాల్సిన పనిలో మన ప్రతి వీడియోలో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గొల్లవారిపాలెం ఉంటారు. నాకు మీకు చూడండి వీడియో, అది కూడా కంప్లైంట్ నా మీద చెప్తే మరి వాళ్ళకి కూడా మనసు నొచ్చుకుంది. నేను అన్ని మంచి పనులు చేస్తానని వాళ్ళకి తెలిసిన. అయితే వన్ డే ఐ మే బి లిఫ్ట్ అప్, శాశ్వతంగా గొల్లవారిపాలెంలో ఉంటారనుకోకండి.
నాకు తెలియదు ఇచ్చారు 5 ఏళ్ళు పట్టుదలతో చేస్తున్నా. మధ్యలో వెళ్ళిపోయేవాడిని. నెలకు 50,000 జీతం. నేను మంగళగిరి కూడా వద్దనుకున్నా. విశ్వాసంతో బ్రతుకుదాం, అయినా చిన్న సంఘం ఎందుకు చేయకూడదు, ఎన్నాళ్ళు చేశాను, ఎన్నో పట్టణాలు ప్రభు వాడుతున్నాడు కదని చేస్తున్నా. కనుక ఆటంకపరచుకోకండి, టైం వస్తుంది. 2 నెలలు ముందు రాలే మీ ఊరి మాస్టర్ గారు వచ్చారు. టౌన్లో నీ పోస్ట్ నీకు ఇచ్చేవాళ్ళు నా నమ్ముగారు. దేవుడు సాక్షి చెప్తున్నాను. కాదమ్మా చిన్న పని చేస్తున్నాను కదా, తప్పులు పడలేదు. అయినా వచ్చిన గిఫ్ట్ నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ నీకే. ఎక్కడ వేకెంట్ అయితే అక్కడ దూరం వెళ్ళలేవు నువ్వు చిన్న బిడ్డలని మా పాస్టర్ గారు ఎస్సీ కాలేజ్ స్టాఫ్ ఆపరేషన్ చేసి వెళ్ళలేదంటే చిన్న శాలరీ సంవత్సరానికి ఎప్పుడు 6 నెలలకు ఒక 5,000 ఇస్తారు అంతే. ఎస్సీ కాలేజ్ జీతం ఉండదు. అమ్మగారు ఇమీడియట్గా చచ్చిపోయింది బిషప్ గారికి. పాస్టర్ గారు సతీమణి కాలేజీకి వెళ్ళకపోయినా క్రిస్మస్ గిఫ్ట్ పాస్టర్ గారు కూడా పిల్లలు వస్తున్నారు కూడా. అది మా సేవ. అందుకని నాకు ఎవరో శత్రువు లేదు ఈ ఊళ్ళో. మీ అందరంటే ప్రేమ నాకు. నేను పరాయి నుంచి వచ్చిన రక్త సంబంధి చెల్లున్నా వాళ్ళ ఇంటికి పెద్దగా వెళ్ళను. ఎందుకంటే సంఘం కావాలి. వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళారు, చెల్లి దగ్గరికి వెళ్ళారంటే అన్ని కూడా వెళ్ళలేము. అంతేమో మనందరూ ఒకటే అనుకోవాలి. బిషప్ గారు నా మీద యాంటీగా చెప్పడం వాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఈసారి ఎప్పుడు క్యాలెండర్ వెళ్ళవద్దు, ఎవరికి వద్దు, వాళ్ళే కొనుక్కుంటారండి. ఒకవేళ నీకు ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా బయట ఇచ్చాయి, అక్కడ ఈ బాగాన్ని సరేనమ్మా ఇంకెప్పుడు ఇవ్వలే అని చెప్పాను. కనుక మరొకసారి ఏదైనా నన్ను అడగండి, తప్పలే. కనుక చక్కగా జరిగే సేవను ఆటంకపరచాలని ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడుగా, ఒక దైవ సేవకుడిగా మరి ఎదురుంటే సంఘ పెద్దలు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. మీరు సంఘ పెద్దలే మన సంఘం. ఇంకెప్పుడు అట్లా చెప్పరని మరి మనందరం ఒకటే మనసులో ఉంచుకోవాలని ప్రేమతో ఆలోచిస్తున్నాను. నీకేచో ఆర్పణలు నీవేమా మాకున్నా మాకున్నా మా ప్రభువాయవే నీకేచో ప్రాణాలు నీవే పడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా గొప్ప దేవ, ఈ బంగారు పాదాలు పొందనాలయ్యా. సువార్త పరిచర్యలో ప్రభువా గొల్లవారిపాలెం గ్రామం సింహన్ మెమోరియల్ దేవాలయం 2 ఆలయాల్లో మీ సేవ చేయడానికి నన్ను ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం చివరిలో ఉంటున్నాం ప్రభువా. ఎందరో ఈ దినాలు లేరు, అనేక మంది మరణించారు. గుండెపోటులతో, కత్తిపోట్లతో, క్యాన్సర్తో, విమానాలు, హెలికాప్టర్లు కూలిపోయి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడు కొందనాలు. మా సంఘం అంతటిని నువ్వు ప్రేమిస్తున్నందుకు స్తోత్రం. ఆ సంఘం అంతటిని దీవించి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు కలుగు చేయమని అడుగుతున్నారు. పెద్దలందరినీ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి ప్రభువా. నీ పాలనలో మేమన్నాం, నీవు తీర్పు తీర్చువాడు కనుక నీ మార్గంలో లేకపోతే శిక్ష వేస్తారన్నావు. సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నన్ను ప్రేమిస్తున్న ఈ సంఘం, నన్ను పోషిస్తున్న ఈ సంఘాన్ని ప్రభువా దీవించండి. ఆరోగ్యమైన ఆయుష్కాలం మీద వారి చేతి పనులు దీవించండి, వారి భర్తలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి జ్ఞానం వయసునందుకు వర్గీలకు సహాయం చేసి అయ్యా ఈ బిడ్డలతో కలిసి పని చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు పండుగ దినాలు సమీపిస్తుండగా ప్రభు నీకు మహిమకరంగా పండుగ జరపడానికి పెద్దలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కార్యక్రమాలు సండే స్కూల్ పిల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిదీ నీకు మహిమకరంగా జరిగించి సమస్త చీకటి శక్తులను యేసు నామములో గర్తిస్తున్నారు. మీ శక్తి మాకు కావాలయ్యా, నీ బలము మా సంఘానికి, మా బిడ్డలకు కావాలి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవాలి ప్రభువా. రోగులుగా ఉన్నవారిని కొట్టి స్వస్థపరచండి ప్రభువా. దుఃఖంలో ఉన్నటువంటి ప్రభువా నాయన హలేకి గారి కుటుంబాన్ని బట్టి కూడా ఆదరించి బయటపరచండి. ఇది నా ఆశీర్వాదములతో పెళ్లిగాని వారికి వివాహాలు జరుగుతున్న సహాయం చేయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి. అంతేకాదు నీకు స్తోత్రాలు
మా ప్రతి ఒక్కర పొలాలు సరిగా పండలేదు ప్రభు. మేము తెలుసుకున్నాం ఇది ప్రభు. ఆ పొలాలకు బదులు వరకు పంట ద్వారా వారు పైకి రావడానికి సహాయం చేసి దీని ఆశీర్వాదంతో యేసు పరిశుద్ధ నామములో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమె పరలోకమందున మాట్లాడు. ఈ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యము వచ్చుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగా. మానవుని ఆహారం మీరు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారి ప్రకారం అపరాధం క్షమించము. శోధనలకు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు చేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఈ అందిన ప్రార్థనలో మా కోసం, పాస్టర్ గారి కోసం ఇంకా కొంచెం కుట్లు నొప్పిగా అన్నారు. ఆమె కొరకు బిడ్డల కోసం మా ప్రతి అవసరత దేవుడు తీర్చులాగా ప్రార్థించాలని మరి థ్యాంక్ యూ. ప్రార్థన అవసరం సెలవు తీసుకుంటాం.